మీ దగ్గర ఒకటే ఫోటో ఉంటే ఒకసారి ఈ వన్ పిక్ లిరికల్ సాంగ్ వీడియో ఎడిటింగ్ అయితే చూడండి. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్ గా మీరు కూడా మీ ఒక పిక్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియో అయితే చూడండి. డెమో వీడియోతో చూసారు కదా, సింపుల్ గా మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ మీ దగ్గర లేకపోతే ఇన్స్టాగ్రామ్ బయోలో యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. మీరు ఎక్కడ నుంచి యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. మీరు ఎక్కడ నుంచి కూడా యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రొజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా. సో ప్రతి ఒక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాక ప్రజర్ ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ప్రజర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ప్రొజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక సో స్టార్టింగ్ లో మనకు ఇక్కడైతే ఫీల్ దిస్ సాంగ్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా అనేది మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మీకు టెక్స్ట్ కి మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి ఇస్తాను. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు సెట్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ మనకు లిరికల్ సాంగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో సింపుల్ గా మీరు ఇక్కడ పిక్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో పిక్ ఒకటి రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ మీకు లిరిక్స్ కి మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి ఇస్తాను. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. మీకు మిస్సింగ్ ఫాంట్ అని రాదు. ఇప్పుడు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో దానికోసం స్టార్టింగ్ అయితే రండి. సో వచ్చాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్కి వెళ్ళేసి స్టార్టింగ్ టైప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పిక్ అనేది యాడ్ చేద్దాం. సో యాడ్ చేసి ప్లస్ సెకండ్ చేద్దాం. సో చేశాక మీకు ఈ విధంగా కనబడుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మనకు పిఎన్జీ ఉంది కదా, ఇది మీరు హైడ్ చేసుకోండి. సో హైడ్ చేసుకున్నాక మీరు లాస్ట్ లిరిక్స్ దాకా పిక్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ మనం పిక్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేద్దాం. సో లాస్ట్ దాకా రండి. సో వచ్చాక ఇప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని ఈ విధంగా పెడదాం. సో పెట్టి కొంచెం జూమ్ చేసుకుందాం. సో జూమ్ చేసుకుందాం. సో కరెక్ట్గా చూసుకోండి మీరు పిక్ అనేది. సో ఇక్కడ లిరిక్స్ని బట్టి మంచిగా మీరు చూసుకోవాలి పిక్ అనేది. సో కరెక్ట్గా పిక్ అనేది కొంచెం మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇదే పిక్ని మీరు డూప్లికేట్ లేయర్ చేసుకోవాలి. ఇక్కడ మనం డూప్లికేట్ లేయర్ చేసి ఈ పిఎన్జీ పైన పెడదాం పిక్ అనేది. సో ఇక్కడ పెట్టాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ పిక్కి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్ అనేది డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక మళ్ళీ ఇదే పిక్ మీరు సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్కి వెళ్ళేసి స్టార్టింగ్ టైప్ చేసుకుంటే మళ్ళీ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. మీరు ఏదైతే ఇందాక యాడ్ చేసిన పిక్, సో యాడ్ చేసిన పిక్కు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. సో మనం ఇది యాడ్ చేసాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పిక్ ఇదే యాడ్ చేద్దాం. సో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసుకోవచ్చు మీకు ఈ విధంగా కనబడుతుంది. సో ఇంతే. సో చాలా బాగా అయితే ఉంటుంది ఎడిటింగ్. సింపుల్గా మీరు పిక్ అనేది చేంజ్ చేసుకోండి. సో చేంజ్ చేసుకున్న పిక్ను కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఎడిటింగ్ అనేది అయిపోతుంది. ఇంతే, ఈ విధంగా సింపుల్గా ఎడిటింగ్ చేసుకోండి. సో ఎడిటింగ్ మొత్తం అయిపోయాక ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.